ఆనందం ఆధ్యాత్మికం, బాహ్య ప్రపంచంతో సంబంధం లేని అంతర్గత అనుభూతి. సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరుస్వేచ్ఛనిస్తుంది. ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్రం. శారీరక స్థాయిని, మానసిక స్థాయిని దాటి హృదయ స్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మ స్థాయికి వస్తాం. మొదటిది బంధం, రెండవది తాత్కాలికం, మూడవది శాశ్వతం. మొదటి రెండింటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు. కానీ పరమానంద స్థితికి వచ్చినవాడు అమృతమయుడే అని అంటాడు ఆ బుద్ధుడు. ఆనందంగా జీవించడానికి హంగులు అవసరం లేదు, ఆర్థిక స్థితిగతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్న స్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితుల్లోనైనా సమతా స్థితిలో ఉండగలడం, అందరూ పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో ఉండగలడం అలవర్చుకోవాలి. మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరణ లేదా అమర్చుకున్న వాటి పట్ల, మన చుట్టూ ఉన్న వారందరిలో ఉన్న అంతర్యామిల పట్ల ఎరుకతో ఉండడం నేర్చుకోవాలి. ఇది అలవడిన వాడు అనుక్షణం మన ప్రార్థనలో ఉన్నట్లే, ఆనందంగా ఉన్నట్లే, అంతర్యామితో ఉన్నట్లే.